నాను చిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయ రవళి. మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ సాటర్డే వ్లాగ్. చాన్నాళ్ళ తర్వాత ఫస్ట్ టైం నేను కరెంట్ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. సో శ్రావణ మాసం కాబట్టి ఇది వరలక్ష్మి వ్రతం వ్లాగ్. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. అండ్ మీ అందరికీ తెలుసు, నేను ఈసారి మన బుజ్జమ్మని చక్కగా చీర కట్టి మహాలక్ష్మిలాగా రెడీ చేశాను. అది ఎలా కట్టారు, అసలు అంత చిన్న చీర ఎలా పాసిబుల్ అని చాలామంది కామెంట్స్ చేశారు. వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్తాను. అసలు ఆ చీర ఎలా కట్టానో కూడా లాస్ట్లో చెప్తాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను శ్రావణ మాసం 2వ శుక్రవారం పూజ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ రోజు పొద్దున్నే శుక్రవారం కాబట్టి మా అభి బాబుకి స్కూల్ ఉంది. సో మా వారు తనని బస్ ఎక్కించడానికి తీసుకెళ్ళిపోతున్నారు. రెడీ చేశాను. మా అభికి స్కూల్ బస్సు 7:30 కల్లా వచ్చేస్తుంది. వాడికి స్కూల్ లంచ్ అనమాట. సో పొద్దున్నే లేచి వాడికి బాక్స్ పెట్టాలనే పని ఉండదు. జస్ట్ వాడిని లేపి రెడీ చేసేసి జావ తినిపించేసి పంపించేస్తాను. అభి బాయ్ బాయ్. యాక్చువల్లీ ఓన్లీ వాడిని స్కూల్కి పంపడానికి అయితే నార్మల్లీ 6 o'clockకి లేస్తాను. 7:30 కల్లా వాడిని పంపించేస్తాను. బట్ ఆ రోజు మాత్రం 5 o'clockకే లేచాను. ఎందుకంటే ముందు నేను తయారయ్యి తర్వాత చిన్న పనులు ఉంటాయి కదా ప్రసాదానికి వాటికి, అవన్నిటి కోసమని కొంచెం 1 గంట ముందు లేచాను అనమాట. లక్కీగా మా భుజం ఇంకా పడుకునే ఉంది. అది లేస్తే అసలు ఏ పని అవ్వదు. అందుకే రీచెక్ చేసుకుంటున్నాను అనమాట. అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా కొంచెంసేపు ప్రశాంతంగా నిద్రపోయేటట్టు, సో దట్ నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకోవచ్చని. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ముందు రోజు రాత్రి క్లిప్పింగ్ అనమాట. వీడియో షేక్ అవుతున్నట్టుంటే కాస్త భరించండి, ఎందుకంటే వీడియో తీసేది మా అభిబాబుకి ఫోన్ ఇచ్చి తీయమంటే పాపం నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో కొంచెం కెమెరా అటు ఇటు కిందకి పైకి ఊపి నాకు సమాధానం చెప్తూ ఫోన్ కిందకి పెట్టేసి పైకి చూస్తూ ఉంటాడు అనమాట. అందుకని కొంచెం షేక్ అవుతుంది. సో ఇగ్నోర్ చేయండి. అండ్ సో నేను ఇందాక చెప్తున్నది ముందు రోజు రాత్రి ఇలా తయారు చేసుకున్నాను అనమాట. అమ్మవారిని చీర కట్టి అలంకరించేసుకుని నగలు అన్నీ కూడా పెట్టేసి రెడీగా ఉంచుతాను అనమాట. పైన కొబ్బరికాయ పెట్టి, అంటే మొహం ఉంది నా దగ్గర, అమ్మవారి మొహం. దాన్నే ప్రతి సంవత్సరం నేను యూజ్ చేస్తాను. ఇలా చక్కగా నేనే డెకరేట్ చేసుకున్నాను. పూర్తిగా ఎలా వచ్చిందనేది నేను క్లియర్గా తర్వాత చూపిస్తాను మీకు. బట్ నేను మీకు ఇక్కడ షేర్ చేయాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, ఈ డెకరేషన్ ఇదంతా ముందు రోజే చేసేసుకుంటే మర్నాడు ప్రసాదాలు ఆ పనులన్నీ ఉంటాయి కాబట్టి ఈ డెకరేషన్ పని ముందు రోజు చేసేసుకుంటే కొంచెం సులువు అవుతుంది అని చెప్దామని నా ఉద్దేశం అనమాట. యాక్చువల్లీ నేను ఇవన్నీ కూడా యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. ఇంక్లూడింగ్ అమ్మవారి చీరకట్టు డెకరేషన్ అన్నీ కూడా యూట్యూబ్లోనే, మనకి ఏది కావాలన్నా దొరుకుతుంది కదా. సో మీకు ఎక్కడ డౌట్ వచ్చినా యూట్యూబ్లో అది కొట్టి చూడండి, అన్నీ వచ్చేస్తాయి. సో నేను అలాగే నేర్చుకున్నాను, అలాగే నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ముందు ప్రిపరేషన్స్ చేసుకోవడం వల్ల ఎంత ఉపయోగం అనేది కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీరు చూడండి. అదిగో మా బుజ్జమ్మ కూడా నిద్ర లేసిపోయింది. ఆ పాటికి నాకు సగం పని అయిందనమాట. పాయసం పులిహార మాత్రం రెడీ చేశాను. ఈలోపు మా వారేమో అభిబాబుని దింపటానికని వెళ్ళి అక్కడి నుంచి మా అమ్మని పికప్ చేసుకుని వచ్చారనమాట, మెట్రో స్టేషన్ దాకా వెళ్ళి. ఆ రోజు పూజకి నేను అమ్మని కూడా ఇన్వైట్ చేశాను, ఎందుకంటే పిల్లలిద్దరితో చేసుకుంటున్నాను, ఒక రకంగా సాయంగానూ ఉంటుంది, రెండోది తొలి వాయనం అమ్మకే ఇవ్వాలనుకున్నాను కాబట్టి అమ్మని రమ్మన్నా అనమాట. వచ్చి రాగానే ఇలా ప్రసాదాల్లో సాయం చేస్తుంది. యాక్చువల్లీ పాయసం, పులిహార, బూరెలు, గారెలు అండ్ శనగలు ఉంటాయి కదా, తాలింపు పెడతాం అనుకున్నాను. సో అవి 5 రకాల ప్రసాదాలు నేను చేద్దాం అనుకున్నవి. అందులో ఇప్పుడు అమ్మ బూరెలు, గారెలు వేస్తుంది అనమాట. నేను బూరెలకి తోపుపిండి నేను రెడీ చేశాను. అమ్మ ఏమో లోపల బెల్లం శనగపప్పు స్టఫింగ్ ఉంటుంది కదా, అది అమ్మ చేసుకుని వచ్చింది. సో అలా కొంచెం షేర్ చేసుకుని మొత్తానికైతే ప్రసాదాల పని ఇలా కానిచ్చేస్తున్నాము. ఆ లోపు మా బుజ్జమ్మ కూడా రెడీ అయ్యి వచ్చేసింది అనమాట. సో ఇద్దరం కలిసి మిగతా పని చేద్దామని ప్రయత్నిస్తున్నాం, ఎందుకంటే నేను వద్దన్నా మా బుజ్జమ్మ నాకు హెల్ప్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ముగ్గు వేసాము బయట. ఆ ముగ్గుకు పూలు కొంచెం పెట్టి డెకరేషన్ చేద్దామంటే నేను అనుకుంటా రెడీ అయిపోతుంది. అదేమో చాక్ పీస్ కాదు, ముగ్గుతోటి వేసాము. ఎక్కడ తొక్కేస్తుందో ఎక్కడ జారిపోతుందో అని భయం మాకు. సో ఇదిగో నాతో పాటు అమ్మ నేను అని అన్నిట్లో తన చేయి ఉండాల్సిందే, మీకు తెలిసిందే కదా, చైత్రిక చేయి లేనిదే ఏ పని అవ్వదు. ఇంకా వరమహాలక్ష్మి పూజ మా బుజ్జి మహాలక్ష్మితో అన్ని పనులు చేయించకపోతే ఎక్కడ ఫినిష్ అవుతుంది చెప్పండి. సో ఇలాగా చిన్న ముగ్గులు మేము వేసుకున్నవి వాటి మీద ఇలా పూలతోటి అలంకరిస్తున్నాం అనమాట. అలా ముగ్గు పని అయిపోయిన తర్వాత ఇక గుమ్మానికి మామిడి తోరణాలు అండ్ బంతిపూల దంట్లు అవన్నీ కూడా మా వారి హెల్ప్ తోటి ఫినిష్ చేసాము. ఆ తర్వాత ఇదిగో ఇంక ఇంటి లోపలికి వచ్చి అమ్మవారిని అరేంజ్ చేసే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఒక పెద్ద స్టూల్ పెట్టేసి దాని మీద అమ్మవారిని పెడదామని అనుకుంటున్నాము. కింద పెడితే మా అమ్మాయి భజన చేస్తుంది, ఇంకా అందుకని పైన పెట్టి మిగతా ప్రసాదాలు అవి మేము కూర్చోవడం అది కింద చేద్దామని ఇదిగో ఇక్కడ ప్రయత్నిస్తుంటే ఇగో ఇక్కడ కూడా నా చేయి ఉండాల్సిందే అంటుంది. అమ్మ చిట్టి మహాలక్ష్మి, నువ్వు సాయం చేస్తే వరలక్ష్మి వ్రతం ఇవాళ సాయంత్రానికి కూడా అవుతుంది తల్లి, నువ్వు పక్కన కూర్చో అని చెప్పి తన పక్కన కూర్చోబెట్టి
మిగతా పనంతా నేను చేస్తున్నాను అనమాట. ఆ టీపాయ్ వచ్చి మేము ఐకియాలో కొన్నామండి. అరౌండ్ 1600 ఆర్ 1800 లోపు వచ్చినట్టుంది మాకది. ఆ టేబుల్ మాకు యూనివర్సల్‌గా ఉపయోగపడిపోతుంది. అభిబాబు ఉన్నప్పటి నుంచి ఉందది. కేక్ కటింగ్‌కైనా దేనికైనా చక్కగా యూజ్ అవుతుంది. సో అదే నేను యాక్చువల్లీ మాకు పూజ గది చిన్న పొడుగ్గా కనిపిస్తుంది చూసారా, ఒక చిన్న షెల్ఫ్ అనమాట. తూర్పు వైపుకే ఉంటుందది. సో అటువైపుకే నేను అమ్మవారిని కూడా సేమ్ పూజ గది కి ఆనిచ్చి పెడుతున్నాను అనమాట. తూర్పు వైపు మనం తిరిగి దండం పెట్టుకోవాలి కాబట్టి సేమ్ పొజిషన్లో ఆ పూజ గది దగ్గరే పెట్టేస్తున్నాను ఇలాగా. సో ఆ టేబుల్ని యూజ్ చేసి దాని మీద ముగ్గేసి చక్కగా ఇప్పుడు అమ్మవారిని ప్లేస్ చేస్తాం అనమాట. ఇంతలోపు మా అమ్మ అంది, అమ్మవారిని చక్కగా తీసుకొచ్చి పెట్టేటప్పుడు నువ్వు కూడా వరలక్ష్మీదేవిలాగా రెడీ అయ్యి చేస్తే బాగుంటుంది కదే, నువ్వు చక్కగా వెళ్ళి చీర కట్టేసుకురా అంటే ఇంకా గబగబా వెళ్ళి ముందు నేను రెడీ అయిపోయి వచ్చి తర్వాత బుడ్డమ్మని కూడా చక్కగా ఇక్కడ మొత్తం నగలు పెట్టి రెడీ చేస్తాను అనమాట. ఇందాక ఓన్లీ పట్లంగా జాకెట్ ఒకటే వేసాను, ఇప్పుడు నగలు కూడా పెట్టి రెడీ చేస్తున్నాను అనమాట. చాలామంది బర్త్డే రోజు తనకి ఒక పట్లంగా జాకెట్ వేశాను కదా, అది చూసి ఆ ఫొటోస్లో ఆ వడ్డాణం నగల గురించి కొంచెం చెప్పండి, ఎక్కడ తీసుకున్నారు, వాటి గురించి షేర్ చేయండి, చాలామంది కామెంట్స్లో పెట్టారు. ఇప్పుడు నేను మళ్ళీ అవే సేమ్ నగలు వేస్తున్నాను, అందుకే మీకు కూడా షేర్ చేద్దామని ఇదిగో ఈ వీడియో తీస్తున్నాను అనమాట. యాక్చువల్లీ చైత్రికాది మెళ్ళో వేసిన పేటల గూల్స్ ఏమో బంగారాంది, నడుముకి పెట్టిన వడ్డాణమేమో సిల్వర్దండి, మెళ్ళో చైన్ ఏమో అత్తయ్య వాళ్ళు పెట్టారు, ఈ వడ్డాణం వచ్చేసి అమ్మ పెట్టిందనమాట. ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ అని ఒక షాప్ ఉంది కదా, అందులో తీసుకుంది. ఇదేం ప్రమోషన్ కాదు, ఎక్కడ తీసుకున్నారని మళ్ళీ మీరు అడుగుతారు కదా, అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఆ వడ్డాణం కాస్ట్ వచ్చేసి అరౌండ్ 18,000 పడిందండి. చిన్నారి పండమ్మ దీన్ని జూమ్ చేయ ఒకసారి. చాలా మంది దీని గురించి అడిగారు కదా, వడ్డాణం చైన్ గురించి చెప్పండు అని. దగ్గరికి రా, నువ్వే దగ్గరికి రా, జూమ్ చేయి మళ్ళీ క్లారిటీ పోతుంది. భలే ఉందాం నువ్వు. ఇది ఆ వడ్డాణం స్పెషాలిటీ ఏంటంటే 3 వేస్గా యూస్ చేసుకోవచ్చు అంట. ఒకటి ఇలా వడ్డాణం కింద చిన్నపిల్లలకైతే, పెద్దవాళ్ళకైతే నెక్ సెట్ లాగా అంటే కొంచెం చోకర్ మోడల్ లాగా వస్తుంది. అలా కాదు అంటే చేతి వంకీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అంట. సో అలా 3 వేస్గా యూజ్ అవుతుందని అమ్మ అది తీసుకుంది. కొంచెం యాంటిక్ ఫినిష్ లాగా వచ్చిందనమాట, కనిపిస్తుంది కదా. సో అలా మా బుజ్జి మహాలక్ష్మిని వరలక్ష్మి వ్రతం రోజున అలా తయారు చేసుకున్నాను నగలన్నీ పెట్టి. అండ్ తన డ్రెస్ గురించి చెప్పలేదు కదా, ఆ పట్టు లంగా నేను కుట్టించాను అనమాట. ఆ లంగా ఎక్కడిది అని అంటే చైత్రిక కడుపులో ఉన్నప్పుడు నా సీమంతం పట్టు చీర మీద బ్లౌజ్ పీస్ అనమాట. అప్పుడు ఆ సీమంతం పట్టు చీరకి గ్రాండ్గా ఉండాలని వేరే బ్లౌజ్ పీస్ మీద మగ్గం వర్క్ చేయించుకుని అది యూస్ చేసుకున్నాను. ఫోటోలో కనిపిస్తుంది కదా ఇలాగా. సో ఆ బ్లౌజ్ పీస్ అనేది ఉండిపోయింది. అప్పుడు నేను ఎంత గట్టిగా నమ్మానంటే నాకు పాపే పుడుతుంది అండ్ తనకి నేను ఇలా పట్లంగా కుట్టిస్తాను, తనతో ఎప్పుడైనా ట్విన్నింగ్ వేస్తాను అని చెప్పి ఒక మైండ్ సెట్ అలా ఫిక్స్ చేసుకుని అలాగే కుట్టించాను కూడా. బట్ ఈసారి వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను వేరే కొత్త చీర కట్టుకున్నాను. సో ట్విన్నింగ్ అయితే చేయలేకపోయాము, ఎప్పటికైనా వేస్తాను. బట్ ఆ రోజు మాత్రం నేను చక్కగా ఇలా వరలక్ష్మి వ్రతం రోజుకి ఆ అవుట్ఫిట్ వేసాను అనమాట. సో పట్లంగా వెనకాల ఉన్న చిన్న స్టోరీ అయితే అది. అండ్ ఆ బ్లౌజ్ వచ్చేసి ఇంతకు ముందే చైత్రికాకు ఉంది, చిన్నప్పుడు షార్ట్ ఒకటి దీంతోనే పెట్టాను అనమాట. ఇదిగో పక్కన కనిపిస్తుంది కదా అలాగా, దాందే బ్లౌజ్ ఇప్పటికి కూడా తనకి వస్తుంది. సో కలర్ మ్యాచ్ అయిపోయింది కదా అని అది అలా ఉంచేసాను. సో ఎంత చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయిందో కదా బ్లౌజ్ అండ్ లంగా జాకెట్ కూడా. అదేనా గొలుసు? నీ జుట్టేది? జుట్టేది? బొట్టు ఎక్కడ పెట్టుకున్నావు? బొట్టు ఎక్కడ పెట్టుకున్నావు? బొట్టు కమ్మలేయి, నీ కమ్మలేయి. అవా గాజులేయమ్మ, మరి గాజులేయి. అరే భలేనే మ్యాచింగ్. వడ్డాణం ఏది? వడ్డాణం. అబ్బో అదేనా? ఎట్ట తెలుసే? నీ డ్రెస్ ఏదమ్మా? పొట్లంగా ఏది నీ పొట్లంగా? నాకైతే భలే నచ్చేసింది. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అనమాట. పర్పుల్ కాదు, వైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. నా చీర పట్టు చీర లుక్లా కనపడుతుంది నిజంగా, అండ్ అంతే కంఫర్ట్గా కూడా ఉంది. బట్ నిజంగా చెప్పాలంటే అది నార్మల్ సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. అది అసలు ఎంత కంఫర్టబుల్గా ఉందంటే నేను ఆ ప్రైస్కి కొన్నప్పుడు ఎలా వస్తుందో అని అనుకున్నాను. బట్ నిజంగా చాలా బాగుండింది. నాకు వరలక్ష్మి వ్రతం రోజు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు అలా కలర్స్, రేడియంట్ కలర్స్ కొన్ని ఎంత బాగా అనిపిస్తాయంటే కట్టుకున్నప్పుడు మనకే చాలా బ్యూటిఫుల్గా మనకు అనిపించినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో అది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, హారిజాన్ కలెక్షన్స్ అనుకుంటా, అందులో కొనుక్కున్నాను నేను. అది ప్రైస్ వచ్చేసి 799 రూపీస్ అండి, అంతే. నిజంగా ఆ ప్రైస్కి అలాంటి క్వాలిటీ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్
చాలా బాగుంది. మీరు ఎవరైనా చిన్న చిన్న వాటికి ఎవరికైనా పెట్టిపోతలకు పెట్టాలన్నా కూడా ఇట్లాంటి చీరలు పనికొస్తాయి కదా. సో మీకు ఎవరైనా కావాలంటే ఆ పేజ్ చెక్ చేయండి. నేను అస్సలు ప్రమోషన్ కానీ కాదు, బట్ నాకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అదిగో ఆ షాప్కి వెళ్ళండి, ఈ షాప్కి వెళ్ళండి, పదండి మన చుట్టాలకైతే చెప్పుకుంటాం కదా, అలాగే మీకు కూడా చెప్తున్నాను అనమాట. సో మీకు నచ్చితే ఖచ్చితంగా ఆ పేజ్ని చెక్ చేయండి. ట్రస్టెడ్ అండ్ బాగుంది నిజంగా. నేను ఒక 2-3 అయితే కొన్నాను ఇప్పటివరకు నాకైతే ఏమీ కంప్లైంట్ అనిపించలేదు. సో అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఇక మా తయారీ అయిపోయిన తర్వాత ఇంకా చక్కగా కాళ్ళకి పసుపు రాయించేసుకుని స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట పూజ. చిన్నప్పటి నుంచి అమ్మతో కలిసి పూజ చేసేదాన్ని. అమ్మ చక్కగా పెద్ద అయిన తర్వాత ఇగో మంచి మొగుడు రావాలని దండం పెట్టుకో అని చెప్పి చక్కగా వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం చేసేది. ఆ తర్వాత నాకు పెళ్ళై ఇప్పటికి 9 సంవత్సరాలు వరలక్ష్మి వ్రతం చేశాను. బట్ ఎవ్రీ టైం నాకు న్యూగానే అనిపిస్తుంది, కొత్తగానే అనిపిస్తుంది. ఈసారి ఏం చేయాలి, ఎలా చేయాలి, లాస్ట్ టైం ఏం చేసామనేది ఒక్క ముక్క కూడా గుర్తుండదు. మళ్ళీ యూట్యూబ్ సహాయంతో ఓహో ఇది ఇలా చేయాలా అలా చేయాలని తెలుసుకుంటూ ఉంటాను. లేదంటే ఎవరో ఒకళ్ళు అమ్మో అత్తో పిలుచుకుని వాళ్ళ గైడెన్స్ తోటి చేస్తుంటాను. సో ఈసారి కూడా అలాగే అమ్మ సహాయంతో నేను మొత్తానికైతే పూజ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ పూజ ఇలా ఏర్పాట్లు అయ్యేంత వరకు మా బుజ్జమ్మ మేల్కొని ఉంది. పూజ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు నిద్రపోయింది అనమాట. సో పూజ అన్నంతసేపు కూడా చక్కగా నిద్రపోతూనే ఉంది. తను పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు లేచింది. సో పూజ జరిగేటప్పుడు చైత్రిక కనిపించదు. సో అలా అమ్మతో కలిసి మళ్ళీ చిన్నప్పట్లాగా వరలక్ష్మి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అప్పట్లో అమ్మ చేసేది పక్కన నేను సాయం చేసేదాన్ని. ఇప్పుడు నేను చేస్తుంటే అమ్మ నాకు సాయం చేసింది అనమాట. సో అదే డిఫరెన్స్. ఆ రోజు నేను పూజ అయిపోయేంత వరకు మా వారిని కూడా ఉండమన్నాను అనమాట. ఆఫీస్కి కాస్త లేట్గా వెళ్తురు కానీ అని చెప్పి ఉండమన్నాను. ఎందుకంటే ప్రతి వరలక్ష్మి వ్రతం రోజున తన కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అలవాటు అనమాట. సో అట్లా నేర్పించారు. సో అందుకని మీరు కూడా ఉండి ప్రసాదం కూడా తీసుకుని వెళ్తురు కానీ అని చెప్పి మా వారిని ఆపాను అనమాట. సో ఇదిగో ఆ ఘట్టం ఏదైతే ఉందో ఎంత ఇష్టమో మా వారికి, బాగా దండం పెట్టు అంటూ ఉంటారనమాట. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కానీ ఇలాంటి ఒక అవకాశం రాదు కదా తన కాళ్ళకి నా చేత దండం పెట్టించుకోవడం. అదొక ప్రెషస్ మూమెంట్ అనమాట తనకి. సో గట్టిగా పెట్టు, మంచి మొగుడు వచ్చాడు కదా నీకు, మరి గట్టిగా పెట్టు అని ఇలా ఆట పట్టిస్తున్నారు నన్ను అక్కడ. అలా తన బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాక ఇంకా మా వారిని ఆఫీస్కి పంపించేశాను. బాక్స్లో చక్కగా ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టేసి తనని ఆఫీస్కి పంపించేసా. ఆ తర్వాత అమ్మకి ఫస్ట్ వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట. తర్వాత ఒక తెలిసిన ఆంటీని కూడా పిలిచాను వాయనం కోసం, అంటే పసుపు పొట్టు కోసం. తను కూడా వచ్చారు. తనకు కూడా ఇచ్చి మొత్తానికి వరలక్ష్మి వ్రతం అయితే ఆ విధంగా సంపూర్ణం చేసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. అలా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు అదొక డివైన్ వైబ్స్ తోటి చాలా బాగా అనిపిస్తుంది. సో అలా ఐ ఫీల్ బ్లెస్డ్ అనమాట. ఇంకా ఈ తతంగం అంతా అయ్యేసరికి మా బుజ్జమ్మ నిద్ర కూడా అయిపోయింది. చక్కగా లేచి వచ్చి ఇదిగో దండం పెట్టుకుంటుంది అనమాట. దేవుడికి దండం పెట్టుకోమ్మా అంటే ఎంత చక్కగా పెట్టుకుంటుందో. ఆ తర్వాత అమ్మకు కూడా దండం పెట్టుకుంటే నాకు కూడా దండం పెట్టుకుంది. దానికి నేను ఆశీర్వాదం ఇచ్చాను. మా అమ్మ దగ్గర నేను తీసుకున్నాను, నేను నా కూతురికి ఇచ్చాను అనమాట. అది నిజంగా భలే బ్లెస్డ్ మూమెంట్ కదా. ఆ అమ్మతోటి అండ్ మా అమ్మాయితోటి కలిసి చేసుకుంటున్న రెండో వరలక్ష్మి వ్రతం అనుకోవాలి. సో చూడండి ఎంత ముచ్చటగా నేను అడిగిన దానికల్లా సమాధానం చెప్తూ ఎంత చక్కగా చేస్తోందో. ఎక్కడ పెట్టాలి? అమ్మకి ఎక్కడ పెట్టాలి? దండం పెట్టుకో, స్వామికి దండం పెట్టుకో. అమ్మవారికి దండం పెట్టుకో, దండం పెట్టుకోమ్మా. అమ్మవారు దండం పెట్టుకో, దండం పెట్టుకో. అమ్ములే అమ్ములే చిన్నమ్మే చిన్నమ్మే. మళ్ళీ పెట్టుకోరా. ఇగో అమ్మవారికి దండం పెట్టుకోమ్మా. పైకి అప్పు 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 ఇక్కడ పెట్టు. ఓకే, గుడ్ గుడ్ గర్ల్, గుడ్ గుడ్ గర్ల్. ఇదిగో మరి అక్షంతల తమ్ముడు ఇటు చూడు, ఇటు చూడు. ఇదిగో అమ్మకి దండం పెట్టు, అమ్మకి దండం పెట్టు. అమ్మకి దండం పెట్టు, దండం పెట్టు. నమస్తే పెట్టు. ఇంకో నమస్తే పెట్టు. ఇలా పెట్టు, ఇలా ఇలా పెట్టు. అబ్బో అమ్మకి దండం పెట్టావా? అమ్మలే చిన్నమ్మలే. ఇంకో
ఇక అక్షింతలు వేస్తుంది అమ్మ. చిన్నమ్మే మా చిన్ని మహాలక్ష్మి, మా వరమహాలక్ష్మి. మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే. అన్నకు సామిని చూపించు. అమ్మో దండం పెట్టుకోమని. ఆగు, నువ్వే ముట్టుకోకు. గుడి దండం పెట్టుకోమను. దండం పెట్టుకోమని అన్నకు చెప్పు. అన్నకు చెప్పు దండం పెట్టుకోమని. అన్నకు చెప్పు. సో అలా మా భుజమ్మతో కలిసి మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి భోజనాలు చేసాము. ఆ క్లిప్పింగ్స్ అవన్నీ నేనేం తీయలేదు. ప్రసాదాలే ఉన్నాయి కదా, అవే మొత్తానికి భోజనాలు అయిపోయాయి. భుజమ్మకి అన్నం పెట్టేసి తర్వాత మేము తినేసాక ఇంకా ఎటు కాదన్నా 2:30 అలా అయిపోయింది. ఇంకా ఇంకొక గంట అయితే 1 అవర్లో మా అభి రానే వచ్చేసాడు స్కూల్ నుంచి. తను కూడా వచ్చాక ఇదిగో ఇలా తన చేతి కూడా ఒకసారి దండం పెట్టుకోమని చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత మా ఇంటి కమ్యూనిటీలోనే వేరే వాళ్ళు ఇలా వాయనానికి పసుపొట్టుకి పిలిస్తే వెళ్ళామన్నమాట. మా బుజ్జమ్మని చిట్టి మహాలక్ష్మి లాగా మళ్ళీ పట్లంగా జాకెట్ వేసి రెడీ చేసి తీసుకెళ్ళాను. ఎంత చక్కగా బొట్టు పెట్టించుకొని పసుపు రాయించుకొని చేయించుకుంటుందో చూడండి. దండం పెట్టుకున్నానా? దండం పెట్టుకో ముందు. అమ్మ దండం పెట్టుకో. అయ్యో అవునులే పప్ప ప్రసాదం. దండం పెట్టుకో. దండం పెట్టుకో. పెట్టుకో మరి. దండం పెట్టు. దండం పెట్టమ్మా. పెట్టు. ఆవో బాగానే రాయించుకుంటుంది. మరి బుజ్జి మహాలక్ష్మి కదా, ఆడపిల్ల అంటే అంతే. గ్రీన్ మహాలక్ష్మి. మా అమ్మాయి ఒకటి నేను ఒకటి తీసుకుంటాను. ఓకే నువ్వు పర్పుల్ తీసుకో. కట్ కట్ ఇది సిజర్ ఉంది చూడు చరిష్మా. ఓకేనా? సో ఈ సంవత్సరం మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఆ విధంగా జరుపుకున్నాం అనమాట, చక్కగా పిల్లలతో కలిసి అండ్ అమ్మతో కలిసి. మరైతే ఈరోజు వీడియో అయితే అదండి అని అంటాను అనుకున్నారా? లేదండి, నాకు గుర్తుంది ముందుగా చెప్పినట్టు మా చైత్రికాని బుజ్జి వరమహాలక్ష్మిగా ఎలా తయారు చేశాను చీర కట్టి అనేది చెప్తానన్నాను కదా. నాకు గుర్తుంది ఆగండి. వరలక్ష్మి వ్రతం రోజు ఈ చీర కట్టు తయారీ అంతా చేయలేదండి. యాక్చువల్లీ ఆ రోజు తయారు చేసుకోవాలంటే ఆ రోజు కుదురుతుందా లేదా అని ముందు ట్రయల్ వేద్దామని ముందు రోజు తయారు చేశాను అనమాట. యాక్చువల్లీ ఇది అసలు కుదురుతుందా లేదా అని, బికాస్ పూజ రోజు నాడు పూజ పనులే సరిపోతాయి, ఇంకా దాన్ని ఎక్కడ తయారు చేయను. అందుకని ముందు రోజు ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో అని కట్టి చూశాను అనమాట. అసలు ఎలా కట్టాను ఏంటనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. వీడియోని ఎండ్ చేసే ముందు మా బుడ్డదేదో చెప్తుందంట. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్తో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతానికి ముందు ఒక చిన్న థాట్ వచ్చిందనమాట. పోస్ట్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఏదైనా స్పెషల్ చేద్దాం, బుడ్డమ్మని కొంచెం స్పెషల్గా రెడీ చేద్దాం, ఎలాగైనా కొన్ని ఐడియాస్ చెప్పండి అంటే కొంతమంది ట్రెడిషనల్ అన్నారు, కొంతమంది పట్లంగా జాకెట్ అన్నారు, అలా చాలా చెప్పారు. బట్ నాకు వచ్చిన ఐడియా ఏంటంటే అమ్మవారిని ఎలాగైతే రెడీ చేసుకుంటామో అలాగే మా బుజ్జి అమ్మవారిని కూడా చిన్నగా చీర కట్టి రెడీ చేద్దామా నాకు ఆలోచన వచ్చింది. బట్ అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో లేదో తెలియదని ట్రయల్ కింద ఒకసారి ముందు రోజు ఒకసారి నా చున్నీ పెట్టి ప్రయత్నించాను అనమాట. చాలామంది ఆ చీర చూసి, దానికి కట్టిన చీర చూసి అసలు అంత చిన్న చీర ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది అది ఇదని అడిగారు చాలామంది. సో అందుకే ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇది నా చున్నీ అనమాట. ఇది చూడండి, నేను వేసుకుని కూడా చూపిస్తాను కదా. ఇది నర్సింగ్లో తీసుకున్నాను నేను. నాకు ఇలా ఈ ప్రింట్ ఉన్న చున్నీ నచ్చింది. దీన్ని ఒక లెహంగా వన్ కింద డిజైన్ చేసుకుందామని కొనుక్కున్నాను. అది దాన్ని నేను ఇలా ఇంత పెద్ద పన్నా వస్తుంది కదా, దీన్ని హాఫ్గా అంటే ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేస్తే తన హైట్కి చీర లెంత్ లాగా వచ్చిందనమాట. సో నేనేం చేశానంటే ఇక్కడి నుంచో చెప్తా. నేనేం చేశానంటే ఇప్పుడు ఇది మనకి 6 మీటర్ల చీర అయితే కాదు కదా, భుజమ్మకి తక్కువైనా సరిపోతుంది. సో నేనేం చేశానంటే ఇలాంటి ఒక తాడు తీసుకున్నాను, చిన్న తాడు, ఇది కాదు, తాడు తీసుకుని దానికి వేస్ట్ లైన్ కట్టేసాను అనమాట. మొలతాడులాగా తాడు కట్టేసాను. ఎందుకంటే వీళ్ళకి లోపల లంగాలు లేకపోతే ప్యాంటు అది వేయలేం కదా, వేసినా సరే చీర అంతా దోపేసరికి ఇంత వస్తుంది. సో అందుకని నేను ఇక్కడ చిన్నగా ఇట్లా తాడు కట్టి దానికి చీర కట్టాను అనమాట. ఇప్పుడు మన అమ్మవారిని ఎలా రెడీ చేసుకుంటామని అలాగే కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసి రెడీ చేసుకున్నాను. అండ్ ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే భుజమ్మకి కొన్ని లెహంగా టాప్స్ ఉన్నాయి.
అందులో ఇది ఒకటి అనమాట. మీరు గమనిస్తే పింక్ వేసాను అనమాట. డార్క్ వైలెట్కి పింక్ ఉంది కదా మధ్యలో అని చెప్పి ఇది మ్యాచ్ చేశాను. సో ఈ బుజ్జి బుజ్జి బ్లౌజ్ వేసి దాని మీద ఈ చీర కట్టాను అనమాట. ఇది మంచిగా సేమ్ మనం చీర ఎలా కట్టుకుంటాం అలాగే కుర్చీలు పెట్టి ముద్దుగా కట్టాను. ఇప్పుడు మళ్ళీ కట్టి చూపించలేదు, అందుకే కట్టినట్టుగా మీకు ఎలా కట్టాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఎవరిది? అమ్మదంట. అచ్చిపుచ్చి కట్టుకుందే చీర. సరే, సో అదనమాట ఈ చీర వెనక ఉన్న స్టోరీ. మీకు కూడా ఇలాంటి బుజ్జి బుజ్జి మహాలక్ష్మి ఉంటే మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. సో అదన్నమాట సంగతి. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా ఇలాంటి బుజ్జాయిలు ఎవరైనా బుజ్జి బుజ్జి పాపాయిలు ఎవరైనా ఉంటే చక్కగా తయారు చేసుకోండి. సో మరైతే ఈరోజు వీడియో అయితే అదండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి అండ్ మీ కామెంట్స్ ద్వారా మా బుజ్జమ్మకి బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. సో మరైతే ఈ రోజుకి సెలవండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ సాటర్డే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.